హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో తెలుగులో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజు. చారిత్రక రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఓకే, ఈ వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, చూడండి, దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే ఇందులో ఈ పెద్ద వాక్యం అయితే ఇందులో మనం ఏ పదాన్ని ముందుగా రాయాలి అని అనుకున్నప్పుడు చూడండి, ఈ వాక్యం దేని గురించి ఉందో ఒకసారి చూడండి. బుల్లెట్ రైలు గురించి ఉంది. ఈ బుల్లెట్ రైలు గురించి ఎవరు చెప్పారో చూడండి. బుల్లెట్ రైలు గురించి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ప్రధాని మోదీ, దీనికి కర్త ఎవరంటే ప్రధాని మోదీ. సో ఈ పదాన్ని మనం ముందుగా రాయడం కోసం దీనికి నంబర్ 1 ఇద్దాం. ఓకే, ప్రధాని మోదీ. ఇప్పుడు రెండవ పదం రాయడం కోసం మనం మరొక క్వశ్చన్ వేద్దాం. ప్రధాని మోదీ ఏం చేశాడు అని క్వశ్చన్ వేయాలి. ప్రధాని మోదీ ఏం చేశాడు, ఇది నంబర్ 2 క్వశ్చన్ నంబర్ 2 అనమాట. దీనికి నంబర్ 2 ఇవ్వాలి. ఏం చేశాడు అంటే వెల్లడించారు. ఈ వాక్యంలో వెల్లడించారు అని ఉంది కాబట్టి దీనికి ఇది నంబర్ 2. మనం నంబర్ 2 క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ వెల్లడించారు అని వచ్చింది, అందుకోసం దీనికి నంబర్ 2 ఇస్తున్నాం. ఓకే, వెల్లడించారు. మనం నంబర్ 3గా వెల్లడించారు. దేని గురించి వెల్లడించారు అంటే బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజుని వెల్లడించారు. సో దీనికి ఇంత పెద్దగా మనం రాయం కాబట్టి దీన్ని కూడా విడగొడితే బుల్లెట్ రైలు 1, పరుగులు పెట్టే 1, చారిత్రక రోజు 1. ఇందులో చారిత్రక రోజుకు నెక్స్ట్ నెంబర్ ఇద్దాం. నంబర్ 3 చారిత్రక రోజు. దీంట్లోనే ఈ పద సముదాయంలోనే అంటే దీనికన్నా ముందున్నటువంటి మరొక పదానికి నంబర్ 4 ఇవ్వాలి. ఏంటది? పరుగులు పెట్టే. చారిత్రక రోజుకు ముందు ఉన్నటువంటి పదం పరుగులు పెట్టే. ఈ పదానికి నంబర్ 4 ఇవ్వండి. పరుగులు పెట్టే, దీనికి నంబర్ 4 ఇవ్వండి. ఏంటిది పరుగులు పెట్టేది? దానికి నంబర్ 5 ఇవ్వండి. పరుగులు పెట్టేది ఏంటిది? బుల్లెట్ రైలు, దీనికి నంబర్ 5 ఇవ్వండి. ఓకే, వరుస క్రమం కుడి నుంచి ఎడమకు వస్తుంటుంది అన్నట్టు మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు దేశంలో అనేది తర్వాత రాద్దాం. ఇక్కడ 2 పదాలు ఇంకా ఉన్నాయి. ఉందని, బుల్లెట్ రైలు ఉందని అని అర్థం. ఉందని, దీనికి నెక్స్ట్ నంబర్ ఇవ్వాలి. ఉందని. ఓకే, ఎక్కడ ఉందని లేదా ఎప్పుడు ఉందని అని మనం మరొక క్వశ్చన్ వేస్తే దగ్గరలోనే అనే అర్థం వస్తుంది ఇక్కడ. సో దీనికి మరొక నంబర్ 7. ఇప్పుడు దగ్గరలోనే ఉందని, ఎక్కడ ఉంది దగ్గరలోనే అంటే దేశంలో. ఈ దేశంలో అనేదాన్ని ఒకే పదంగా రాయలేం కాబట్టి దీన్ని కూడా విడగొడదాం. దేశం ఒక పదం, లో అనేది మరొక పదం. ఈ లో అనేది దానికి మనం ఇప్పుడు దీన్ని విడగొట్టాలి. దీనికి సెపరేట్గా ఒక నంబర్ ఇవ్వాలి. ఓకే, 8. దీని తర్వాత ఉన్నది దేశం ఒకటే పదం కాబట్టి దీనికి నంబర్ 9 ఇవ్వండి. ఓకే, ఇందులో మనం చిన్న పదాలని ముందుగా రాసుకుంటూ పెద్ద పదాలని వాటి తర్వాత రాయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం నంబర్ ఇచ్చింది ఫస్ట్ నెంబర్ దేనికి ఇచ్చాం? ప్రధాని మోదీ. ఈ నెంబర్స్ చూడండి, 6, 7, 8, 9 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు 9 వర్డ్స్ని మనం ఆర్డర్లో రాద్దాం.
ఓకే. ప్రధాని మోదీ, ప్రధాని మోదీ. ఇప్పుడు మనము ఈ వర్డ్ రాద్దాం. మొదటి పదంగా మనం ప్రధాని మోదీ అనేటటువంటి వర్డ్ని మనం ఫస్ట్గా రాద్దాం. ఓకే. ప్రధాని అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధాని ప్రైమ్ మినిస్టర్. మోదీ అంటే మోదీ అనే రాస్తాం కదా, నేమ్ కాబట్టి మారదు కనుక అలాగే రాస్తాం. ప్రైమ్ మినిస్టర్ మోదీ, ఇది నంబర్ 1. అంటే మొదటి పదం, ఇంతవరకు ఒక పదం అని అర్థం. ఓకే. ప్రైమ్ మినిస్టర్ మోదీ, ఇవి పదాలు వేరైనా మనం ఒక పదంగా తీసుకొని రాస్తున్నాం. రెండవది ఏంటి? వెల్లడించారు. వెల్లడించారు అని అంటే మనం ఇంగ్లీష్లో రివీల్ అని అంటాం. రివీల్ అంటే బయలుపరిచారు, వెల్లడించారు. ఇక్కడ వెల్లడించారు అంటే అయిపోయింది, ఇది వర్బ్ 2 కాబట్టి దీన్ని పాస్ట్ టెన్స్లో రాయాలి. అంటే వర్బ్ 2లో రాయాలి, రివీల్డ్ అని రాయాలి. రివీల్డ్. ఓకే. ఇది నంబర్ 2, రివీల్డ్. ఇప్పుడు నంబర్ 3 ఏంటి? నంబర్ 3 ఏంటి? ఏం రివీల్ చేశాడు? చారిత్రక రోజు. చారిత్రక, చారిత్రక అంటే తెలుసు కదా, హిస్టరీ, హిస్టారికల్. చారిత్రకమైన అంటే హిస్టారికల్. ఇది చారిత్రక, హిస్టారిక్ అంతవరకు చెప్పాలి. హిస్టారిక్, హిస్టారిక్, చారిత్రక. ఓకే. రోజు, రోజు అంటే డే, హిస్టారిక్ డే. చారిత్రకమైన అంటే కొంచెం ఇంకొక అర్థం వస్తుంది. అంటే చారిత్రకమైన గతానికి సంబంధించిన అర్థాన్ని తెలియజేస్తుంది. హిస్టారిక్ డే ఏంటి? బుల్లెట్ రైలు పరుగులు పెట్టి, ఇక్కడ చూడండి, ఇది బుల్లెట్ రైలు పరుగులు పెట్టే దాని యొక్క అని అర్థం. అందుకని మనం ఆఫ్ రాశాం. పరుగులు పెట్టే దాని యొక్క చారిత్రక రోజు అని అర్థం. సో ఆఫ్. ఇప్పుడు పరుగులు పెట్టే, పరుగులు పెట్టే అంటే రన్నింగ్, రన్నింగ్, పరుగులు పెట్టే, రన్నింగ్. ఇది నంబర్ 4 వర్డ్, పరుగులు పెట్టే. ఏంటి? ఇంకా మనం దీన్ని ఒక పరుగులు పెట్టే ఒక రైలు అని చెప్తాం కాబట్టి దీనికి ఏ రాస్తే, ఏ రన్నింగ్ బుల్లెట్ రైలు అని రాస్తే ఇంకా బాగుంటుంది. బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్, ఏ రన్నింగ్ బుల్లెట్ ట్రైన్, ఇలా రాస్తే ఇంకా బాగుంటుంది. ఏ రన్నింగ్ బుల్లెట్ ట్రైన్. ఇప్పుడు నంబర్ 6, నంబర్ 6 ఏంటి? ఉందని అంటే ఉంది అని అర్థం. సో ఉంది అని అంటే మనకు తెలుసు కదా, ఈజ్. ఉంది, ఉంది అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఈజ్, ఐఎస్, ఈజ్, ఉంది. బుల్లెట్ ట్రైన్ ఈజ్, ఉంది. దగ్గరలోనే, దగ్గరలోనే అని అంటే దగ్గర అంటే నియర్, ఇంకాస్త దగ్గర అని అంటే నియర్ బై అని చెప్తాం. దాన్నే కదా మనం దగ్గరలోనే అనేది, నియర్ బై, నియర్ బై. ఇది నంబర్ 7th వర్డ్, దగ్గరలోనే. ఎక్కడ దగ్గరలోనే అంటే ఎక్కడ? ఇక్కడ చూడండి, దేశం ఒక పదం, లో ఒక పదం. ఇక్కడ చిన్న పదం ఏంటి? లో అనేది చిన్న పదం, దీన్ని ముందుగా రాసుకోవాలి. ఇన్, ఇన్. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నది దేశం. దేశం అంటే కంట్రీ. కంట్రీ అని చెప్పేటప్పుడు ద కంట్రీ అని చెప్తే బాగుంటుంది. ద కంట్రీ. ఓకే. ఇప్పుడు ఆల్ వర్డ్స్ మనం అన్ని పదాలు రాసాం. ఇప్పుడు చూడండి, ఆర్డర్లో కూడా రాసాం. చూడండి, ప్రైమ్ మినిస్టర్ మోదీ, రివీల్డ్, రివీల్డ్, రివీల్డ్ బయలుపరచను అని అర్థం, వెల్లడించను. ఓకే. రివీల్డ్ ద హిస్టారిక్ అంటే కూడా ఇంకా మంచిదే. రివీల్డ్ ద హిస్టారిక్ డే ఆఫ్ ఏ రన్నింగ్ బుల్లెట్, బుల్లెట్ ట్రైన్ ఈజ్ నియర్ బై, నియర్ బై ఇన్ ద కంట్రీ. ఓకే. ఈ విధంగా మనము తెలుగులో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. థ్యాంక్ యూ.